పడక గదిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా సోషల్ మీడియాలో పెట్టేసుకుంటున్నారు. ఇది మా ఫ్రీడమ్ అంటున్నారు. ఆస్ట్రేలియాలో అయితే 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా అయితే బ్యాన్ చేశారు వివిధ కారణాల వల్ల. మన ఇండియాలో కూడా అలాంటిది ఏమైనా ఉంటే బాగుంటుందంటారా? బ్యాన్ చేస్తే బాగుంటుందంటారా? 16 ఏళ్ళ లోపే కాదు, 20 సంవత్సరాల లోపు పిల్లలకి బ్యాన్ చేయాలి మన ఇండియాలో అయితే. ఎందుకంటే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం అలాగే మహోన్నతమైన వ్యక్తిత్వం పెంపొందించాలంటే ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. చాలా దుర్మార్గంగా చాలా దౌర్భాగ్యంగా ఇవాళ సోషల్ మీడియా తయారైపోయింది. ఏదో ఫ్రీడమ్ పేరుతో పిల్లలకి ఈ సోషల్ మీడియా కానీ ఫోన్లు అప్పచెప్పడం కానీ చేసి సమాజంలో చేయకూడని పనులు, అసభ్యకరమైన పనులు, ఎన్నో కార్యక్రమాలు, దరిద్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి నేనేమంటానంటే బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. బిడ్డల భవిష్యత్తు బాగుంటే తల్లిదండ్రులు ఆనందిస్తూ ఉంటారు. నిజంగా బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే సోషల్ మీడియా నిషేధించవలసిందే. ఆ నిషేధం ఎలా ఉండాలనేది మనం ప్రణాళిక వేసుకుని చాలా జాగ్రత్తగా సోషల్ మీడియా పిల్లల చేతికి వెళ్లకుండా విపరీత సోషల్ మీడియాలు ఉన్నాయి కొన్ని, వాటిని నిజంగా బ్యాన్ చేయాలి. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, వారి మంచి సంస్కారంతో ఉండాలన్నా, మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలన్నా ఖచ్చితంగా సోషల్ మీడియాని బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా బాధాకర విషయాలు ఈ గేమింగ్ల్లో కానీ వీటిల్లో కానీ మునిగిపోయి చదువును పాడు చేసుకోవడమే కాకుండా బెట్టింగ్ యాప్ల్లో కూడా వెళ్ళిపోయి వాళ్ళ తాహతకు మించి డబ్బులు అప్పులు చేసి ప్రాణాలు తీసుకుంటున్నారు. చాలామంది కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఈ బాధ అంతా తప్పాలంటే సోషల్ మీడియా ఖచ్చితంగా బ్యాన్ చేసి తీరాలి. ఇలాంటి సమాజాన్ని భ్రష్టు పెట్టించేటటువంటి ఎలాంటి యాప్లైనా సరే నిర్దాక్షిణ్యంగా తొలగించే బాధ్యత భారతదేశ ప్రభుత్వం తీసుకోవాలి. లేని పక్షంలో ఫ్యూచర్లో ఈ యువత మీద ఇది పెద్ద ప్రమాదం పడే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా సోషల్ మీడియాని నిషేధించవలసిందిగా కోరి ప్రార్థిస్తుంది. అంటే ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలకు కానీ లేకపోతే ఒక టాలెంట్ బయట పెట్టడానికి అంత ఈజీగా ఉండేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కొంచెం ఈజీ అయింది. ఏం లేదండి, 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు యువతకు చూపించకపోయినందువల్ల ఏ నష్టం జరగదు. వాళ్ళు ఏదన్నా భవిష్యత్తుకు పునాది వేసుకోవాలంటే 20 సంవత్సరాల తర్వాత ఏ యువకుడైనా 20 సంవత్సరాల తర్వాత అందరూ యువకులకి ఇచ్చేస్తున్నాం కదా మనం అవకాశం. కాబట్టి భవిష్యత్తుని నాశనం చేసేసుకుంటున్నారు కదా, ప్రాణాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాని చాలా విశ్వ సంస్కృతి అందులో ప్రబలిపోయింది. కాబట్టి దాన్ని నిషేధం చేయమంటున్నాం తప్ప అసలు ఇవ్వకుండా వాళ్ళకేమో జ్ఞానం పెరగకుండా వాళ్ళు ఎక్కడ వేసిన వ్యక్తులు అలా ఉండకుండా కాదు. ప్రతిభ మనం సోషల్ మీడియా చూపించుకోవచ్చు. మరీ పడక గదిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా సోషల్ మీడియాలో పెట్టేసుకుంటున్నారు. ఇది మా ఫ్రీడమ్ అంటున్నారు. పెద్దల గౌరవం తగ్గిపోతుంది. పెద్ద కుటుంబాల తలదించుకోలేని పరిస్థితి వచ్చింది చాలా కుటుంబాలు. కాబట్టి బిడ్డలకి ఫ్రీడమ్ ఇవ్వాలి. కానీ ఎప్పుడు ఇవ్వాలి? ఒక వయసు పెరిగిన తర్వాత వాళ్ళు బాధ్యతగా వాళ్ళు జీవితంలో స్థిరపడుతున్న తర్వాత మనం ఏదైనా చేయాలి తప్ప ముందుగానే 6 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిపోయి సోషల్ మీడియా ఫ్రీడమ్ ఇచ్చేస్తే వాళ్ళు భవిష్యత్తు నాశనం చేసుకుని దిక్కుమాలోళ్ళగా బతుకుతున్నారు కదా, జీవోత్సవాల్లో బతుకుతున్నారు, బతకలేని వాళ్ళు చేస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వాలు. అంతే తప్ప సోషల్ మీడియా ఎవడో ఎందుకు బ్యాన్ చేయమంటాడు చెప్పు? కేవలం సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది కాబట్టి సోషల్ మీడియాని బ్యాన్ చేయమంటున్నారు. అలాగే ఒక దేశం ఈ మధ్య కళ్ళు తెరుస్తున్నాయి. ఖచ్చితంగా మన భారతదేశంలో అయితే నిజంగా ముందుగానే బ్యాన్ చేయాలి. ఎందుకంటే పవిత్ర భారతదేశం ఇది. ఎలాంటి చెడు కార్యక్రమాలకి అలవాలమైన దేశం కాదు ఇది. మన దేశాన్ని చూసి ఇతర దేశాల వాళ్ళు నేర్చుకునే సంస్కృతి మనది. కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది విశృంఖలాలుగా ప్రబలిపోయి వెర్రితలు లేస్తుంది కాబట్టి బ్యాన్ చేయమంటున్నాం. కాబట్టి సోషల్ మీడియా అనేది బిడ్డల భవిష్యత్తుకు పెద్ద గొడ్డలు పెట్టుగా తయారైంది కాబట్టి బ్యాన్ చేయమని అంటున్నాం. నిజంగా మీరు అన్నట్టుగా అన్ని లిమిట్ దాటిపోయాయి. చిన్న పిల్లలకు కూడా, అంటే ఫ్యామిలీలో చిన్న పిల్లలు 8 ఏళ్ళ పిల్లలకి వాళ్ళకు కూడా ఇలాంటి వస్తున్నాయి. అలాంటి క్రియేటర్స్కి ఏం చెప్తారు? అమ్మాయిలు కూడా కొంచెం ఫేమస్ కావడానికి విపరీత ధోరణికి పోతున్నట్టయితే మనకు కనిపిస్తుంది. అలాంటి వారికి ఏం చెప్తారు సార్? మరి ఇప్పుడు మనం చేసి ఏదో తెలుసో తెలియకో తప్పు చేస్తే అది మన జీవితాన్ని వెంటాడుతూ ఉంటుంది, భవిష్యత్తుని నాశనం చేస్తుంది. కాబట్టి యువతకు నేను చెప్పేది ఏంటంటే, మీకు భవిష్యత్తు ముందు చాలా ఉంది. కాబట్టి ఆ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీ వ్యవహార శైలిని, మీ జీవిత విధానాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంటుంది. కాబట్టి మాటలు విని, పెద్దల మాటలు విని గౌరవించి సంస్కారంతో మెలిగితే మీ జీవితం సక్రమంగా అద్భుతమైన జీవితం
ఆనందకరమైన జీవితం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాకి మీరు దూరంగా ఉండడం చాలా మంచిది.